నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జూలై 3 నాటికి ప్రతి ఓటరుకి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సింగరేణిలో బొగ్గు మాయమనే ప్రచారం దుర్మార్గం, ఖండించిన ఏఐటీసీ. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా చెత్త సేకరణ కార్మికుల ధర్నా. పెద్దపల్లి జిల్లాలోని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ అభ్యసన ఫలితాల పనితీరు, గ్రేడింగ్ సూచికలు, లెర్నింగ్ మేనేజ్మెంట్, సమర్థవంతమైన తరగతి గది బోధనపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శనివారం పెద్దపల్లిలోని వెంకట పద్మ ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అకాడమిక్ ప్యానెల్ తనిఖీ బృంద సభ్యులకు కలెక్టర్ పరిచయం చేయగా హాజరైన ఉపాధ్యాయులకు అకాడమిక్ ప్లానింగ్ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా విద్యాశాఖ ఏఎంఓ డాక్టర్ పిఎం షేక్, సెక్టోరల్ అధికారులు మల్లేష్, జీసీడీఓ కవిత, అలోకిట్, ఆర్పి సమీర్, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో పనిచేస్తున్న ర్యాగ్ ఫిక్కర్లు, చెత్త సేకరణ కార్మికులను పైలట్ ప్రాజెక్టు పేరిట తొలగించవద్దంటూ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో 140 మంది చెత్త సేకరణ కార్మికులు నిరసన నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మద్దెల దినేష్ మాట్లాడుతూ 25 ఏళ్లుగా కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులను పైలట్ ప్రాజెక్టు పేరిట తొలగించవద్దంటూ హెచ్చరించారు. వారిని పర్మనెంట్ చేయాల్సి ఉండగా జీవనోపాధి తొలగించడం సరైన విధానం కాదన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికులను వేధిస్తున్న సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రజాప్రతినిధులను కోరారు. పైలట్ ప్రాజెక్ట్ జోన్లను రద్దు చేయాలి. పైలట్ జోన్లను పైలట్ జోన్లను పైలట్ జోన్లను పైలట్ జోన్లను పైలట్ జోన్లను పైలట్ జోన్లను మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులకు ఉపాధి అవకాశం
ఉపాధి భద్రత ఉపాధి భద్రత ఉపాధి భద్రత కార్మికుల ఐక్యత పైలట్ ఏజెన్సీలను పైలట్ ఏజెన్సీలను పైలట్ ఏజెన్సీలను పైలట్ ఏజెన్సీలను పైలట్ ఉపాధి భద్రత పైలట్ జోన్లను పైలట్ ఏజెన్సీలను పైలట్ ఏజెన్సీలను రామగుండం నగరపాలక సంస్థ కార్పొరేషన్ కార్యాలయం ముందు మరి నేడు ర్యాక్ పిక్కర్స్ ఆధ్వర్యంలో వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా పైలట్ ప్రాజెక్ట్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి రద్దు చేయాలనే డిమాండ్తో ఈరోజు కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి 60 డివిజన్లు నూతనంగా ఏర్పడితే 7 డివిజన్లో పైలట్ ప్రాజెక్టు పేరుతోటి ఎక్కడి నుంచో దూరం నుంచి ఇతర ప్రాంతాల కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ సుమారు 26 ఏళ్ల నుంచి అంటే ఇంటింటికి చెత్త సేకరించి 26 ఏళ్ల కింద 5 రూపాయలు ఇంటింటికి సేకరించి ఈరోజు 26 సంవత్సరాల నుంచి 50 రూపాయలు తీసుకోమని చెప్తున్నటువంటి కార్మికులను పొట్టగొడుతున్నటువంటి ఇక్కడున్నటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ గారు, అదేవిధంగా ఇక్కడున్నటువంటి నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం తగదని, 26 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉంటే ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా వారి జీవితాలనే ఈ కార్పొరేషన్ కార్యాలయానికి ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థకు వారు పనిచేస్తూ ఉన్నా కానీ కనీసం ఇక్కడుండే అధికార యంత్రాంగానికి పాలకులకు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు కానీ మానవీయ కోణంగా మానవతా దృక్పథంతో కూడా ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించకుండా, అదేవిధంగా ఎలాంటి వేతనాలు పెంచకుండా అవసరమైతే పని చేయండి, ఇష్టం ఉంటే పని చేయండి, లేకుంటే వెళ్ళిపోండి అని ఉచిత సలహాలు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి కమిషనర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ర్యాక్ పిక్కర్కు సంబంధించినటువంటి సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని మా మున్సిపల్ కార్మిక సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది సూపర్వైజర్లు ఈ ర్యాక్ పిక్కర్స్ మీద పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్లు కూడా మానసికంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలను తీవ్ర వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. అలాంటివన్నీ మానుకోకుంటే మరి పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకు కూడా మేము సూచిస్తూ ఉన్నాం, మేయర్ గారికి కూడా సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ సుమారు 140 మందికి పైగా ర్యాక్ పిక్కర్లు పనిచేస్తూ ఉంటే వారికి ఉద్యోగ భద్రత కల్పించండి, అవుట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించండి, కనీస వేతనాలు 26,000 రూపాయలకు వారికి పెంచే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారి పట్ల నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా త్వరలో పోరాటాలకు శ్రీకారం చుట్టి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయాలు జరిపితే లైసెన్స్ రద్దు చేస్తామని, మార్కెట్ నుండి ఖాళీ చేయిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. వార్డు సందర్శనలో భాగంగా శనివారం 39వ డివిజన్ శివాజీనగర్లోని కూరగాయల మార్కెట్ను డిప్యూటీ మేయర్ పాత పెళ్లి ఎల్లయ్య స్థానిక కార్పొరేటర్ తిప్పారపు మానసుతో కలిసి సందర్శించారు. చిన్న కాలువలతో పాటు పెద్ద కాలువలతో పూడిక నిర్వహించారు. పిచ్చి చెట్లు, చిదిరాల మట్టి తొలగించారు. ఫుట్పాత్ ను ఆనుకొని ఉన్న మట్టిని కూడా తొలగించారు. నిర్వాహకులు తానిపర్తి విజయలక్ష్మి, గోపాలరావు, బంకా రామస్వామి, రాజేందర్, తిలక్, చక్రవర్తి, నాయకులు తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఈరోజు స్వచ్ఛ రామగుండంలో కార్యక్రమంలో భాగంగా వెజిటేబుల్ మార్కెట్ అంతా కూడా క్లీన్ చేయాలి, ఈ మార్కెట్ని అంతా కూడా అందంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా ఇప్పటికే ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయలు కేటాయించి ఇక్కడ షెడ్స్ వేయడం కానీ, సీసీ రోడ్లు కానీ, కరెంట్ పోల్స్ కానీ ఈ మార్కెట్ అంతా ఒక అందమైన మార్కెట్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు మార్కెట్ పెట్టుకోవడం జరిగింది. మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు, ఈరోజు అస్తవ్యస్తంగా చెత్తగా ఈ మార్కెట్ను అంతా కూడా అసలు ఒక డంప్ యార్డ్ కన్నా అధ్వానమైన పరిస్థితిలో తయారు చేసి పెట్టి ఉంచేది ఇక్కడ వాళ్ళందరూ కూడా. కనీసం ఇక్కడ నిలబడలేని పరిస్థితి ఆ స్మెల్కు అదంతా కూడా. అయినా కూడా ఇదే మార్కెట్ని వాడుకుంటూ ఉన్నారు తప్ప ఎవరు కూడా కనీసం క్లీన్ చేసుకోవాలి, మంచిగా ఉంచుకోవాలి, మన ఇల్లును శుభ్రంగా ఉంచుకున్నాం కానీ మన షాపును శుభ్రంగా ఉంచుకునే పరిస్థితి లేకపోతే ఎట్లా అని ఎవరికి కూడా కొంత కూడా ఆలోచన లేకుండా పోయింది. ఈరోజు చూస్తూ ఉంటే ఎంత అధ్వానంగా ఉన్నదంటే ఇంత అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను ఈ 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా చూడలేదు. ఇక్కడ ఉన్న పాలకులు కావచ్చు, మార్కెట్కు సంబంధించిన వీళ్ళ యజమానులు కావచ్చు, లేకపోతే ఇక్కడ హోల్సేలర్స్, రిటైలర్స్ అందరూ కూడా ఒకే మాదిరిగా ఉండి మార్కెట్ను ఒక అధ్వానమైన మార్కెట్గా తయారు చేశారు. ఖచ్చితంగా 10 నుంచి 15 రోజుల లోపల ఈ మార్కెట్ అంతా నీట్గా ఉండాలి. పెయింటింగ్లు కానీ, ఇక్కడ ఎర్త షెడ్లతో కానీ ప్రతిదీ కూడా అందంగా నిర్మాణం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
మార్కెట్లో ఉన్న హోల్సేలర్స్, రిటైలర్స్, వ్యాపారస్తులు అందరూ కూడా మటన్ షాపులు, చికెన్ షాపులు, ఫిష్కు సంబంధించిన వాళ్ళు, వెజిటేబుల్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇది మీకోసం, మీ అందరి కోసం ఒక అందమైన మార్కెట్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కండి, కలిసి రండి. డ్రైనేజీ వ్యవస్థ అంతా క్లీన్గా ఉంచండి. మేకలను కూడా ఇక్కడే కోసి ఆ కచ్చర అంతా కూడా ఇక్కడే కాలువలలో వేయడం వలన కనీసం ఎవరన్నా కస్టమర్లు వస్తే నిలబడలేని పరిస్థితి. ఇదంతా కూడా స్లాటర్ హౌస్కు తరలిస్తాం. ఖచ్చితంగా ఎక్కడనైతే మేకలు స్లాటర్ హౌస్ ఉంటుందో అక్కడనే కోసుకోవాలి, అక్కడనే దీనికి సంబంధించిన కసరంతా కూడా తీసేయాలి. ఫిష్ మార్కెట్ వాళ్ళకు సంబంధించి రోజు కూడా చెత్త ఏదైతే ఇదంతా తీస్తూ ఉన్నారో దాన్ని ట్రాలీకి ఇవ్వాలి. లేదు అంటే కూడా షాపులన్నీ రద్దు చేసి తీసేస్తాం. ఇదంతా కూడా మీకోసం చెప్తా ఉన్నాం. దయచేసి వీళ్ళందరూ కూడా సహకరించాలి. మార్కెట్ను ఒక అందమైన మార్కెట్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కురుకుల గ్రామంలోని నాగ వైన్ షాప్ లో చోరీకి పాల్పడ్డారు. దొంగలు అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో వైన్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి అందులోని 20,000 రూపాయల నగదుతో పాటు 12 బీర్లు, 2 ఫుల్ బాటిల్స్ ఎత్తుకెళ్లారు. దొంగలు అయితే ఇదంతా సీసీ కెమెరాలు రికార్డ్ అవుతోందని తెలుసుకున్న దొంగ తన ఫేస్ కనపడకుండా గుడ్డతో ప్యాక్ చేశారు. వైన్ షాప్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకున్నారు.
సింగరేణిలో బొగ్గు మాయమైందని బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని దుర్మార్గమని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య కొరిమి రాజ్ కుమార్ ఖండించారు. శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారామయ్య రాజ్ కుమార్ మాట్లాడుతూ సంస్థ పరిరక్షణ కార్మికుల హక్కున సాధన కోసం పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు బాయిబాటలు పడుతూ సంస్థపై దుష్ప్రచారం చేస్తున్నాయని వారు మండిపడ్డారు. ఇంకా ఈ విషయంలో ఏఐటీసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, వైవి రావు, కె వీరభద్రం, కె స్వామి, రాజారత్నం, రామచందర్, గౌతమ్ గోవర్ధన్, రంగు శ్రీను, గంధం సాంబశివరావు, టి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీటు ఒక 3 అంశాలపైన పెట్టాం. ఒకటేమో సింగరేణిలో 40 లక్షల బొగ్గు మాయమైందని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. దానిపైన గుర్తింపు కార్మిక సంఘంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యతను వహిస్తున్నాం. ఒకటి. రెండోదేమో ఒక సంఘానికి ఒక పార్టీతో, ఒక రాజకీయ పార్టీతో ఇంకో రాజకీయ పార్టీ సింగరేణి ప్రాంతంలో పర్యటనలు చేస్తూ ఉన్నారు. యాత్ర అంటారు, ఇంకో యాత్ర అంటారు, జరుగుతూ ఉంది. మరి ఒకేసారి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అనేది కూడా కార్మికులకు చెప్పాలి. మూడోదేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కోడుల వల్ల వేజ్ బోర్డు ప్రశ్నార్థకమైంది. దీని గురించి కూడా మాట్లాడాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అయితే ముందుగా 40 లక్షల బొగ్గు మాయమైందనేది కరెక్ట్ కాదు. కాకపోతే 40 లక్షల టన్నుల బొగ్గుని కలిపారు 2024-25లో. మళ్ళీ దాన్ని 25-26 సంవత్సరానికి మళ్ళీ తీశారు. అడ్జస్ట్మెంట్ అంటారు దీన్ని. జరిగింది. గతంలో జరగలేదంటే గతంలో కూడా ఎప్పుడూ సింగరేణిలో కార్మికులకు తెలుసు, ఆఫీసర్లకు తెలుసు, అందరూ తెలుసు, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో మార్చి నెల వరకు ఎంతో కొంత బొగ్గుని అడ్జస్ట్మెంట్ చేసుకొని, ఎక్కువ కలిపి చేసుకొని, టార్గెట్ చూపించుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి దాన్ని ఇచ్చేస్తారు. దీనికి కారణం ఏందని అడిగితే వాళ్ళు చెప్పేది 2-3 రకాలు. ఒకటేమో వాళ్ళ పీరియడ్లో ఆ సిఎన్ఎండీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీరియడ్లో టార్గెట్ రీచ్ అయిందని చూపించుకోవాలనేది ఒక కారణం అయితే, రెండోది ఏంటంటే టార్గెట్ రీచ్ అయ్యి లాభాలు కనపడితే వీళ్ళకి లోన్లు కూడా బ్యాంకుల నుంచి ఎక్కువ వస్తాయి కాబట్టి దానికి కూడా కారణం అవుతుంది. ఇట్లాంటి కారణాల వల్ల, ఏదో కారణాల వల్ల వాళ్ళు ఇది ఎప్పుడూ చేస్తారు. మీకు తెలిసి ఉండాలి, 2017లో దాసో శ్రావణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సింగరేణిలో 67 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, ఇది మరో సత్యం కంప్యూటర్స్ లాగా అవుతుంది సింగరేణి అని ఇచ్చాడు. కావాలంటే మీకు అది అందరి కాపీలు కూడా ఇస్తాం. అదే దాసో శ్రావణ గారు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. వాస్తవమే, ఆనాడు కూడా 67 లక్షల టన్నుల బొగ్గుని కలుపుకొని కంపెనీ మళ్ళీ వచ్చే సంవత్సరం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసింది. అప్పుడు కరెక్ట్ కాదు.
ఇప్పుడు ఇది చేసింది కరెక్ట్ కాదు, మేము దాన్ని ఎప్పుడు సమర్థించాం. కానీ మేనేజ్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసేదాన్ని రాజకీయ లబ్ధి కొరకు వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ని విమర్శ చేసి లబ్ధి పొందాలని ఆనాడు బీఆర్ఎస్ మీద వాళ్ళు విమర్శ చేసి రామచంద్ర శ్రావణ్ గారు చేశారు. ఇవాళ హరీష్ రావు గారు ఇప్పుడు రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ మీద ఇది చేయాలని ఇప్పుడు బొగ్గు మాయమైందని ఆయన చెప్తాడు. కాబట్టి బొగ్గు మాయం కాలేదు, ఒక టన్ను బొగ్గు కూడా సింగరేణి బయటికి ఎక్కడికి పోదు. కాకపోతే అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల మేము ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు కార్మికులలో మోరల్ దెబ్బతింటుంది, మొరాలిటీ. కార్మికుడిని కష్టపడి పనిచేస్తున్నా లక్షల టన్నుల బొగ్గు మాయమైపోతే ఎవడో అమ్ముకుంటే ఎవడో తింటే నేను ఎందుకు కష్టపడి పనిచేయాలనేటువంటి ఒక భావం వస్తుంది. కాబట్టి ఇది సింగరేణి మనుగడకే ప్రశ్నార్థకమైంది. కాబట్టి వాస్తవాన్ని చెప్పండి కార్మికులకి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేశారు, 2024-25 రాని బొగ్గుని చూపించారు, 2025-26లో ఎక్కువ వచ్చిందా దాన్ని తగ్గించుకున్నారు అని చెప్పండి. వాస్తవం ఇది చేయడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. మేము కూడా చెప్తాం మేనేజ్మెంట్ ఇది చేయడం కరెక్ట్ కాదు, ఈ మేనేజ్మెంట్ ఏదో వాళ్ళ దీని కొరకు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఇది గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన విషయమే, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జరుగుతున్న విషయమే ఇది అనేది కార్మికులు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్న ఒకటి. ఇంకా రెండోది, ఇవాళ అందరూ పొలమంటూ బావిల మీద యాత్రలు చేస్తూ ఉన్నారు. సరే చేసుకోనివ్వండి, కార్మికుల సమస్యల మీద మాట్లాడటం, కార్మికులను చైతన్యం చేయటం ఇవన్నీ కూడా వాస్తవం ఉండాలి, మేము కాదన్నాం, దానికి వ్యతిరేకలం కాదు. కానీ ప్రతి ఒక్కడు వచ్చి ముందు ఏఐటీసీనే ఒక తిట్టడం, ఏఐటీసీ ఏదో పూజలు చేసేటప్పుడు ముందు ఏం చేస్తారంటే వినాయకుడికి పూజ చేస్తారు, తర్వాతనే ఇంకే దేవుడికైనా చేస్తారు. అట్లనే బావి మీదకి రాగానే ఏఐటీసీని తిడతారు, తర్వాతనే మాట్లాడతారు. ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది. దీంట్లో ప్రధానంగా ఇదే కదా ఇప్పుడు దాపురించింది అంతా. అందుకనే మీకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను నాయకులను గేట్ల మీదకి రానియద్దు, బాయిల మీదకి రానియద్దు. మీరే రండి, మేమే వస్తాం. ఇంకా దీనికి రాజకీయ జోక్యం చేయాలి, రాజకీయ రంగు పుడవాలని చూస్తూ ఉన్నారు. దానివల్లనే కదా. కాబట్టి ఇప్పటికైనా మొన్న మాట్లాడిన రాజిరెడ్డి కానీ మిగతా సంఘాలు, ఈ ఒక సంఘం అంటది మాదే ప్రభుత్వం కాబట్టి మేమే ఇప్పించడం అంటది. ఉండాలి కదా కొంత. అసలు ఏంటండి, ఎవరన్నా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కాయిదాలు, ఆర్డర్లు ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిందా? ఈ యొక్క ఉద్యోగం వాళ్ళ అయ్య దిగిపోతే, వాళ్ళ అమ్మ దిగిపోతే, వాళ్ళ మామ దిగిపోతే, చనిపోతే, అన్ఫిట్ అయితే ఈ పిల్లలకు వచ్చింది. దానికి 2 ఏళ్ళు ఆపి వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది పడి కూలికి పోయి చేస్తే ఈరోజు నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి హైదరాబాద్ రమ్మంటావు, లేకపోతే ఇక్కడ పెట్టి మీటింగ్ పెట్టి నువ్వు ఇస్తావు. ఇచ్చినంత మాత్రం నీ కోట్లు పడతాయా? అంటే నీ ప్రభుత్వం ఇచ్చినట్ట ఉద్యోగాలు? ఒకప్పుడు క్లర్క్ ఇచ్చేది, ఇగో వీటిని చేసుకుపోవని చెప్పి. ఎంత రాజకీయ జోక్యం ఇది? దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఏదో మేమేదో బాగా పనిచేసినామని చెప్పుకునే పద్ధతిలో ఈ టీబీజీకేఎస్ఎల్ ఐఎన్టీసీలు ప్రయత్నం చేస్తాం. దురదృష్టం ఇది. కలిసి పోరాటం చేయాలంటా ఉన్నారు వాళ్ళే. ఐక్య పోరాటాలు ఒక ఆయన అంటాడు, ఐఎన్టీసీ వాళ్ళు మేము కలిసి పోరాటం చేద్దాం, సింగిల్గా సమ్మె నోటీస్ ఇచ్చినట్టు. మీ అందరికి తెలవాలి, అందరం కూర్చొని మాట్లాడితే ఐఎన్టీసీలో మాకు టైం కావాలని లేచిపోయారు. మేము ప్రభుత్వంతో మాట్లాడిస్తామని. కానీ గుర్తింపు సంఘం మాకు బాధ్యత ఉన్నది, సమ్మె నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నది, చర్చించే అవకాశం ఉంది. కాబట్టి సమ్మె నోటీస్ తప్పని పరిస్థితిలో ఇచ్చినాం. నిన్న చర్చలు కూడా జరిగినాయి. ఆ చర్చల్లో లేబర్ కమిషనర్ మీరు మాట్లాడుకోండి, మీ బైపార్టెడ్గా మీ ఇద్దరు మాట్లాడుకోండి, లేదు 10వ తారీఖు లోపే మాట్లాడుకోవాలి, లేకపోతే 10వ తారీఖు మా దగ్గర రండి మళ్ళీ అని చెప్పినాం. ఇప్పటికి చెప్తా ఉన్నాం, ఈ సమస్యలు కనుక మేనేజ్మెంట్ పరిష్కారం చేయకపోతే అన్ని కార్మిక సంఘాలను పిలుచుకొని మాట్లాడి అందరం కలిసి సమ్మె చేస్తాం. ఆ సమ్మె చేయడానికి మీకు దమ్ముందా? మీకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఐఎన్టీసీ అంటా ఉన్నది మేము కూడా సమ్మె అని. ఈరోజు సమ్మెకు ప్రభుత్వ వ్యతిరేక సమ్మె చేస్తుందా? కాబట్టి ఆలోచన చేయాలి. ఐక్య పోరాటాలకు ఏఐటీసీ ఎప్పుడు ఎన్ను చూపెట్టాం. మా చరిత్ర చూసుకోండి. మేము సింగిల్గా నోటీస్ ఇచ్చైనా చర్చలప్పుడు మా వాళ్ళను 8 మందిలో 4 పక్కకు పెట్టి 4 మిగతా కార్మిక సంఘాలను
నాయకులను తీసుకొని అగ్రిమెంట్ చేసినాం. చూసుకోండి చరిత్ర. ఇప్పటికీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేసే సంఘం మాదే. రాజకీయ ఇన్వాల్వ్మెంట్ సిపిఐ కాంగ్రెస్తో ఉన్నది. ఏడున్నదండి కాంగ్రెస్తోని? అవగాహన ఉంటుంది, బరాబరు మీరున్నప్పుడు కూడా ఉంటుంది. మిమ్మల్ని పట్టుకొని కూడా తిరిగినాం కదా. అంటే మిమ్మల్ని పట్టుకుంటే మేము మంచోళ్ళం, క్లీన్. మిగతాడితో చెప్తే అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరే? మేము విడుదల వారిగా అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ వివరణ చేస్తూ ఉన్నాం, కొట్లాడుతూ ఉన్నాం. రాజకీయాలు ఎప్పుడు మాతోని కాకపోతే మేము అప్పీల్ చేస్తాం, మాతోని కాకపోతే మీ అందరితోని రమ్మని చెప్తాం, మీరు సహకారం చేయమని చెప్తాం, అప్పుడు చేయండి. కానీ ఇప్పుడు వచ్చి ఈనాడు పరిస్థితి ఏంటిదండి? జనరల్ మేనేజర్ల కాంచెలు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు మంత్రి దగ్గర పోయి మంచి ఏరియా ఉంటే అక్కడికి పోయి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అధికారులను పొల్యూట్ చేశారు, కార్మికులను పొల్యూట్ చేశారు, సంస్థనే పొల్యూట్ చేశారు. కాబట్టి ఈ సింగరేణిని ఇంకా దుర్భిక్షం లేకపోతే అభాస్పాలు చేయకుండా, నాశనం చేయకుండా ఉండాలంటే రాజకీయ జోక్యం లేకుండా కేవలం కార్మిక సంఘాలు మాత్రమే పనిచేయాలి. చేస్తే సాధ్యమైంది. కోల్ ఇండియాలో రాజకీయాల జోక్యాలు లేవు. మాదక ద్రవ్యాల డ్రగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డ్రగ్స్ వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా స్థానిక షిర్క్ బస్టాండ్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు దాదాపు 500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు ర్యాలీగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయలుదేరడం జరిగింది. ముఖ్య అతిథి ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్ట ఉదయరాజ్ పాల్గొని వారు మాట్లాడుతూ యువత మరియు విద్యార్థులు మత్తు పదార్థాలు, డ్రగ్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలని, డ్రగ్స్ వల్ల ఆరోగ్యం క్షీణించి మానసిక ఒత్తిడి పెరిగి విద్య పట్ల నిర్లక్ష్యం వహించి దృష్టి నేరాల వైపు మళ్లే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండేటి రాజేష్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి, కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి, ఉపాధ్యాయులు, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. ఓటర్ నమోదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా జూలై 3వ తేదీలోపు ప్రతి అర్హ ఓటర్కి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి పట్టణంలోని 4వ వార్డు ప్రగతి నగర్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఓటర్ నమోదు ఆన్లైన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ఫారాల పంపిణీ, ఆన్లైన్ నమోదు ప్రక్రియపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఇంటికి చేరుకొని ప్రతి అర్హ ఓటర్కి ఎన్యూమరేషన్ ఫారం అందించేలా అధికారులు, బిఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో పెద్దపల్లి తహసీల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అట్లా నాకు మీకుండే మేడం ఓట్లు, కానీ నా పిఎస్లో 3 ఉన్నాయి. మీరు అనేది మా ఓటు రాలేదని, అది ఇంకో పిఎస్ ఉంది. అట్లా కరెక్ట్గా అదే చెక్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నాను సార్. ఫిలప్ చేయమని కరెక్ట్ డాటా పెట్టి ఫిలప్ చేయమంటాను సార్. ఒక ఫోటో అని చెప్తుంటాను. ఇది వాళ్ళు 2002 లేదు అంటే ఇక్కడ రాయండి. మీకు తెలిసిన రాయండి, తెలియని మళ్ళీ వచ్చి కరెక్ట్ చేసుకుంటే తప్పైతే రాయండి. ఇదైతే ఎన్టీపీసీ రామగుండం స్టేజ్ 1, 2, 3 పరిధిలోని ఆపరేషన్ విభాగంలో 35 మంది ఆపరేటర్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన 3 నెలల వేతనాలను సంబంధిత కాంట్రాక్టర్ నుండి వెంటనే చెల్లించే విధంగా యాజమాన్యం తగు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శనివారం సంబంధిత ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ ఏజీఎం, జీఎంఓ అండ్ ఎం, ఏజీఎం హెచ్ఆర్ మరియు
సంబంధిత కాంట్రాక్ట్ కు రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. కార్మికుల హక్కుల కోసం పారిశ్రామిక శాంతిని కాపాడడానికి యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని, కార్మికుల ప్రయోజనాలను రక్షించడమే ధ్యేయంగా పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రామగుండం ఎన్టీపీసీలో స్టేజ్ 1, 2, 3 ఆపరేటర్స్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, అటు డిప్లొమా, ఐటీఐ, బీటెక్ చేసిన వాళ్ళు వీరు సంవత్సరంన్నర కాలం నుండి చైతన్య భారతి కాంట్రాక్ట్ దగ్గర పనిచేస్తారు. స్టార్టింగ్ నుంచి కూడా డే 1 నుంచి కూడా వాళ్ళకు వేతనాలు సరైన టైంకి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ లాస్ట్కు ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఈ రోజు వరకు 3 నెలల నుండి పేమెంట్లు చెల్లించలేదు. అటు పిఎఫ్ కూడా ఆ 7 నెలల నుంచి పిఎఫ్ కూడా కట్టలేదు. ఈ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కోసమని లోపలికి వచ్చి పనిచేస్తే ఈ రకంగా కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టడం, వేతనాలు సరిగా ఇవ్వకపోవడంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. వారు తక్షణం వారికి రావాల్సిన వేతనాలు ఎన్టీపీసీ యాజమాన్యం బాధ్యత తీసుకొని ఏదైతే ఆపరేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉన్నారో వారు దీన్ని బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఆ కాంట్రాక్టును పిలిచి పేమెంట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అట్లాగే హెచ్ఆర్ యాజమాన్యం కూడా వారిని పిలిచి వారు ఇచ్చే విధంగా ఆ కాంట్రాక్ట్ ను ఇచ్చేయాలి. ఇట్లా ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులను ఇబ్బంది పెడుతుంటే ఎట్లా వీళ్ళు చూసుకుంటూ ఊకుంటారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వవలసింది 3 నెలలు గడిచినా కూడా వేతనాలు చెల్లించకపోతే కార్మికులు ఎట్లా బతుకుతారు? కాబట్టి యాజమాన్యం ఇంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో ఈ రకమైన పరిస్థితి సరైంది కాదు. ఖచ్చితంగా ఇది ఎన్టీపీసీకి చెడ్డ పేరు. కాబట్టి మంచిగా సంస్థ నడవాలన్నా, మంచిగా పనిచేయాలన్నా, మంచి ఉత్పత్తి రావాలన్నా కూడా కార్మికులు మంచిగా పనిచేస్తే, మంచి పరిపుష్టంగా పనిచేస్తే, మానసికంగా మంచిగా ఉంటేనే ఉత్పత్తి బాగొస్తుంది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా యాజమాన్యం బాధ్యత తీసుకొని కాంట్రాక్టర్ను పిలిచి తక్షణం పేమెంట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మేము సిఐక్యూ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్స్ లో టీజీఎంఎస్ లింగాపూర్ విద్యార్థుల ప్రతిభ. టీజీఎంఎస్ లింగాపూర్ విద్యార్థులు ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్స్ నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్షలో విశేష ప్రతిభ కనపరిచారు. ఈ పరీక్షలో బి అద్వైత్ రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ సాధించి 700 నగదు స్కాలర్షిప్ అందుకోవడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. అలాగే ఏ శ్రీనిత్ రాష్ట్ర స్థాయిలో 17వ ర్యాంక్ సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పి సదానందం గారు విజేత విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పల్లె ప్రకృతి వనంలో యువకుడు మృతుడు వెల్గటూరు మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల సాయి మనోజ్ గా గుర్తించారు. ఈ రోజు ఇంట్లో నుంచి చెరువు కట్ట వైపు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన మనోజ్ తర్వాత మొక్కట్రావుపేట పల్లె ప్రకృతి వనంలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూలై 3 నాటికి ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సింగరేణిలో బొగ్గు మాయమనే ప్రచారం దుర్మార్గం, ఖండించిన ఏఐటీసీ. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా చెత్త సేకరణ కార్మికుల ధర్నా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.